ఇంట్లోనే ఈజీగా రిబ్బన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇలా ట్రై చేసి చూడండి. బేకరీ స్టైల్‌లో సూపర్ లెవెల్‌గా అయితే వస్తుంది. రిబ్బన్ పకోడాకి ముందుగా ఏమేమి కావాలో తీసేసుకుందాము. ఇక్కడ నేను చూపించినవి అన్నీ అయితే తీసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ చేసామనుకోండి అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకనేసి తక్కువ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఒక 3 కప్స్ బియ్యపు పిండినైతే తీసుకున్నాను. జల్లించి పట్టుకోవాలి ప్రతి ఒక్క పిండిని కూడాను. జల్లించిన బియ్యపు పిండిని ఒక 3 కప్స్ తీసుకున్నాను. ఏ కప్పుతో క్వాంటిటీ వేసుకున్నానో అదే కప్పుతో 3/1 కప్పు పుట్నాల పప్పు అండ్ శనగపిండి వేసుకోవాలి. ఆ తరువాత వచ్చేసి వాము, జీలకర్ర పొడి కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను. నువ్వులు కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. తరువాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా తీసుకున్నాను. మనకి చూసుకొని వేసుకోండి. మీకు ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే స్పైసీగా వేసుకోండి. తరువాత వచ్చేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తరువాత మొత్తం పిండినంతా బాగా కలిపేసుకోవాలి. ఉంటలు లేకుండా మొత్తము ఆయిలు అండ్ సాల్టు, కారం, పొడులు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళైతే నేను వేసుకున్నాను. మనం చపాతీ ముద్ద వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఇందాక ఉంచాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చేతికి పిండి అంటుకున్నది. అందుకనేసి అలా వేసుకుంటే పిండి అంటుకోకుండా సాఫ్ట్గా అయితే వస్తుంది. పిండి మొత్తము చూడండి ఇలా మెత్తగా అయితే ఉండాలి. గట్టిగా కలుపుకోకుండా కొంచెం మెత్తగా అయితే కలుపుకోండి. పిండిని అయితే పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద బాండలి అయితే పెట్టుకున్నాను. తరువాత వచ్చేసి దాంట్లోకి నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య చాలా వరకు గానుగ నూనె వాడుతున్నారు కదా, నేను అయితే ఇప్పుడు వీటి వరకు అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ పొంగొచ్చేసిద్దేమో అని ఒక భయంతో. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇవి తీసుకున్నాను. ఇవి మొత్తం 4 ఆర్ 5 సెట్ అయితే ఉంటాయి. మనకి ఏది కావాలో అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింగిల్‌ది అయితే తీసుకున్నాను. ముందుగా అయితే దాన్ని కొంచెం వాటర్‌తో తడుపుకున్న తర్వాత పిండినైతే దాంట్లో వేసుకోవాలి. ఇంకా ఆ తరువాత అయితే మనం ఆయిల్ కాగిన తరువాత ఇంకా నేనైతే రిబ్బన్ పకోడా అయితే దాంట్లోకి వేసేసుకున్నాను. ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపుకి కాలిన తర్వాత ఇంకా దాంట్లో కొంత చిటుకులు అనేది వస్తున్నాయి కదా, ఆ చిటుకులు ఆరిపోయే వరకు అయితే అలానే నూనెలో అయితే ఉంచుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదిగో నేను ఇక్కడ చూపించాను కదా, సేమ్ ఇలానే రావాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంక తీసేసుకోండి. మీకు అసలు నిజంగా చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్‌తో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు అయితే మీరు అడిగిన ఫుడ్ వీడియోస్ ఖచ్చితంగా అయితే నేను చేసి మీకు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను వీడియోని. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు నిజంగా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా పొంగాయో, ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చాయో కూడా. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి కూడా. మా హస్బెండ్ అయితే ఇవి ఫస్ట్ టైం తింటున్నాను, చాలా బాగున్నాయి, ఎలా చేసావు ఏంటి అని అయితే అడిగారు. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.